గగన శతకంతో రికార్డుల మోత మోగించిన ఇస్రోకి ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 1-2 శాటిలైట్లు కాదు, ఏకంగా 104 ఉపగ్రహాలు లక్ష్యానికి చేర్చి ప్రపంచానికి భారత్ సత్తా చాటింది ఇస్రో. తాజాగా ఈ శాటిలైట్ సెంచురీకి సంబంధించి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది ఇస్రో. PSLV రాకెట్ కు అమర్చిన కెమెరాతో నానో ఉపగ్రహాలన్నీ ఎలా ఆర్బిట్ లో చేరాయన్నది రికార్డ్ చేశారు సైంటిస్టులు. సెకండ్ స్టేజ్ సెపరేటెడ్. Third stage separated. Cartosat 2 series spacecraft injected into orbit. 2 ISRO nano satellites INS-1A and 1B are injected into orbit. The separation of nano satellites can be viewed from both sides, one after another. అద్భుతం, అనిర్వచనీయం, అనితర సామాన్యం ఎన్ని పదాలతో చెప్పినా ఇస్రో సాధించిన ఘనతను మాటల్లో వర్ణించలేం. అలాంటి చరిత్రను ఇస్రో సృష్టించింది, అనుకున్నది సాధించింది. అంతరిక్షంలో ఇండియాకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. 1 కాదు, 2 కాదు, ఎన్ని ఉపగ్రహాలైనా సరే ఈ భూప్రపంచం మీద అతి తక్కువ ఖర్చుతో ప్రయోగించే ఏకైక దేశం భారతే అని మరోసారి చాటి చెప్పింది. 0 + 1 2 3 4 5 6 of normal 7 8 9 plus 10 seconds. A perfect liftoff as usual for PSLV, and you can see in all glory PSLV negotiating the dance. दूर जाता Plus 25 seconds. अपनी गर्जना से आकाश के सन्नाटे को चीरता Plus हुआ 30 seconds. लगातार हमसे दूर जाता Plus 25 seconds. अपनी गर्जना से आकाश के सन्नाटे को चीरता 104 ఉపగ్రహాలు. గతంలో ఒక రాకెట్ 30కి పైగా పంపడమే రికార్డ్. కానీ ఇప్పుడు మనం ఏకంగా 104 ఉపగ్రహాలు పంపాం. అన్ని అనుకున్న సమయానికే కక్షలోకి వెళ్లాయి. ఇప్పటికే సిగ్నల్స్ కూడా మొదలయ్యాయి. ప్రయోగం సక్సెస్ అవ్వడంతో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. కరతాళ ధ్వనులతో సహచరుల్ని అభినందించారు. Strap-ons separated. Airlift strap-ons separated. Heat shield separated. ఈ ప్రయోగం ద్వారా కార్టోసాట్ 2D, INS-1A, INS-1B అనే 3 స్వదేశీ ఉపగ్రహాలు కక్షలోకి ప్రవేశపెట్టారు. వీటితో పాటు అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు, ఇజ్రాయెల్, కజకిస్తాన్, నెదర్లాండ్, స్విట్జర్లాండ్, UAEకి చెందిన ఒక్కో ఉపగ్రహాన్ని, ఇలా మొత్తం 104 ఉపగ్రహాల్ని ఒకేసారి సక్సెస్ఫుల్ గా ప్రయోగించారు. అమెరికా మినహాయిస్తే మిగిలిన దేశాల దగ్గర శాటిలైట్ ప్రయోగించేంత వనరులు, సత్తా లేవు. అందుకే వారి ఉపగ్రహాల్ని మన రాకెట్ తో ప్రయోగించాం. ఇక అమెరికా విషయానికి వస్తే వారి 96 ఉపగ్రహాల్ని ప్రయోగించాలంటే చాలా ఖర్చుతో కూడిన పని. కోట్లు ఖర్చవుతాయి. ఇదే ప్రయోగం మన ఇండియాలో చేస్తే చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది. అందుకే అమెరికా కూడా మన దగ్గరకు వచ్చి మరీ ఉపగ్రహాలను ప్రయోగించింది. దీని ద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని దేశాల ఉపగ్రహాలను పంపే అవకాశం భారత్ కు కలిగింది. PSLV C-37 మొత్తం బరువు 1378 కేజీలు. ఈ కార్టోసాట్ 2D ఉపగ్రహం భూమిపై ఉన్న వాతావరణ స్థితిని కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. అలాగే INS-1A, INS-1B ఉపగ్రహాలు ఇండియన్ నావిగేషన్ సిస్టమ్ కి సంబంధించి ఉపయోగపడతాయి. వీటి కాలపరిమితి 5 సంవత్సరాలు. అదేవిధంగా 101 విదేశీ ఉపగ్రహాలు, అన్ని పూర్తిగా నానో ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాలను మనం ప్రయోగించడం వల్ల మనకు దాదాపు 1500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది.
Plus मुझे 45 इस seconds. प्रक्षेपण यान की ये 39वीं उड़ान, जिसमें Plus 20 16वीं seconds. उड़ान है, इस विस्तृत संवर्धित संस्करण Plus 55 seconds.